హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూన్ 12వ తేదీన అదేవిధంగా జూలై 10వ తేదీన తల్లికి వందనం అమౌంట్ కింద 13,000 రూపాయలు విడుదల చేసినప్పుడు ఎవరికైతే 10,900 రూపాయలు అదేవిధంగా 5,200 రూపాయలు ఈ విధంగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి జమ అయి ఉంటాయో వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే మిగతా అమౌంట్ అనేది మరొక 20 రోజుల్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీని గురించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం అమౌంట్ కింద 13,000 రూపాయలు విడుదల చేసినప్పుడు ఈ 10,900 అదేవిధంగా 5,200 ఈ విధంగా ఎవరికి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ ఉన్నారో సో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు సగం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగిందండి వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి అయితే. సో ఈ విధంగా ఎవరికైతే సగం అమౌంట్ అనేది క్రియేట్ అయి ఉంటుందో వాళ్ళకైతే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఏంటంటే మరొక 20 రోజుల్లో వాళ్ళ యొక్క పూర్తి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనంలో ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా 20% అనేది త్వరలోనే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఏంటంటే ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 60% అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఒక 40% అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60% అమౌంట్ అనేది ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో జమ చేశారు. మిగతా 40% అమౌంట్ అనేది కేంద్రం విడుదల చేయాల్సి ఉందండి. ఆ అమౌంట్ కనుక విడుదల చేసినట్లయితే మొత్తం టోటల్ 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 40% అమౌంట్ అనేది మరొక 20 రోజుల్లో జమ చేస్తామని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలో 9వ తరగతి అదేవిధంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంలోని కేంద్రం వాటా 40% ఏదైతే ఉందో అది మరొక 20 రోజుల్లో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించడం జరిగిందండి. సో ఓకేనా, తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో టోటల్గా 3.93 లక్షల మందికి తల్లికి వందనం విడుదల చేసినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రారంభంలోనే వారికి ఆర్థిక సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే 382 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే సమాచారం అయితే ఉందండి. సో ఇది ఓన్లీ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే 3.93 లక్షల మంది చదువుతున్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకైతే ఈ అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తల్లికి వందనం పథకం కింద. సో ఓకేనా, అదేవిధంగా 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు 10,900 అదేవిధంగా 10,900 వసతి గృహ విద్యార్థులకు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందండి. సో 2 విధాలుగా అయితే అమౌంట్ అనేది జమ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు వారి యొక్క తల్లి ఖాతాలకు 10,900 అదేవిధంగా వసతి గృహ విద్యార్థులకు 8,800 చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది జమ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 5,200 నుంచి 10,972 రూపాయల వరకు వాళ్ళ సొంత బ్యాంక్ ఖాతాలకి అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోనే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. తల్లుల ఖాతాల్లో విడుదల చేయరాదు అని కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరికైతే 10,972 రూపాయలు అదేవిధంగా 5,200 రూపాయలు అదేవిధంగా 8,800 రూపాయల చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయి ఉంటాయో సో వాళ్ళకి కేంద్రం 40% అమౌంట్ అనేది మరొక 20 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి.
సో ఎలా విడుదల చేస్తారు, విడుదల చేసినప్పుడు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలా లేదా ఏమైనా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలా అనేది చాలామంది డౌట్ ఉండొచ్చు. సో అలా మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి. కేంద్రం వాటా నిధులు ఏ విధంగా జమ అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అనుసంధానం అయి ఉంటే సరిపోతుంది అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఓకేనా, తల్లి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఒకే డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డులో ఎటువంటి తప్పులు లేకుండా కనుక ఉన్నట్లయితే నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ అనేది మరొక 20 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 40% అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కనుక 40% అమౌంట్ విడుదల చేసినట్లయితే వాళ్ళకి టోటల్ అమౌంట్ 13,000 రూపాయలు కౌంట్ అవుతుంది. 13,000 రూపాయలు తల్లికి వందనం కింద ఎస్సీ విద్యార్థులకైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు చాలా మందిలో డౌట్ ఉండొచ్చండి. సో ఏంటంటే తల్లికి వందనం అమౌంట్ అనేది పడిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలా మంది అడగొచ్చు. సో వాళ్ళకి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే గూగుల్ బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి NBM అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కీమ్ దగ్గర తల్లికి వందనం స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇయర్ అడుగుతుంది, 25, 26 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుందండి. మీ యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి OTP అనేది రావడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో అక్కడ అప్లికేషన్ స్టేటస్ రీమార్క్స్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని కనుక ఉన్నట్లయితే తల్లికి వందనం అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనేది సమాచారం. సో ఓకేనా, ఎలిజిబుల్ అదేవిధంగా సక్సెస్ కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుందండి. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వాళ్ళు అయితే ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, సో ఇదేనండి తల్లికి వందనకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మరొక 20 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన వాటా అనేది లబ్ధిదారుల ఖాతాల్లో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ తల్లుల ఖాతాల్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనం అనేది జమ అవడం జరుగుతుందండి ఎవరికైతే సగం అమౌంట్ పడి ఉంటుందో వాళ్ళకైతే. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.